మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. టెక్నాలజీ ఆధారంగా సెల్ ఫోన్ల రికవరీ. కంపెనీ పేరుతో భారీ మోసం. రైస్ మిల్లుల అక్రమాలపై కొరడ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ధాన్యం కుంభకోణం కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేఖా నాయక్ కు చెందిన రైస్ మిల్లులో 40.96 కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్టుగా విజిలెన్స్ దాడుల్లో అధికారులు గుర్తించారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్ఎస్ రైస్ మిల్లులో 3 రబీ సీజన్లకు సంబంధించిన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు, ఆ ధాన్యం విలువ సుమారు 41 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేసి కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపించకుండా మళ్లించారని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారని అధికారులు నివేదికను రూపొందించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న పలువురు బాధితులకు హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు ఊరట కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన CEIR పోర్టల్ ను ఉపయోగించి రికవరీ చేసిన 25 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు అందులోని IMEI నెంబర్ కీలకంగా మారుతుంది. CEIR పోర్టల్ ద్వారా ఫోన్ IMEI నెంబర్ ని బ్లాక్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఆ పరికరాన్ని ఇతరుల మొబైల్ నెట్వర్క్లపై ఉపయోగించకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. 20 days లో నా ఫోన్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్క్రబెక్స్ కంపెనీ పేరుతో మోసానికి పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన తిరుమలకొండ రమేష్ ను మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్క్రబెక్స్ మిషన్స్ ఎక్కువ రేటుకు అమ్మడం, రా మెటీరియల్ ఇస్తామని బైబ్యాక్ కోసం కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి మోసం చేయడం వంటి అభియోగాలు నిందితుడిపై నమోదయ్యాయి. దాదాపు 80 మందికి పైగా బాధితులు అగ్రిమెంట్లు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 1.60 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టుగా పోలీసులు అంచనా వేశారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే అగ్రిమెంట్ పేపర్లు ఇచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సాద్గం గ్రామ శివారులోని శ్రీ సాయి రైస్ మిల్ లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్లోని బాలాజీ రైస్ మిల్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఇందులో సుమారు 282 క్వింటాళ్ల రేషన్ బియ్యం జప్తు చేశారు. శ్రీ సాయి రైస్ మిల్ పై దాడులు చేయడంతో అక్రమాలు బయటకు వచ్చాయి. సుమారు 3 సీజన్లకు సంబంధించి ఇక్కడ రైస్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వానికి అప్పజెప్పే బియ్యం ఎగవేసినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, అప్పటి వరకు రైస్ మిల్ ను స్వాధీనం చేసుకోవాలని తనిఖీలకు వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశించారు. హాకీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పూల్ డి లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో 5-3 తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తరపున హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో 2 గోల్స్ చేసి సత్తా చాటారు. హార్దిక్ సింగ్ మరో గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలోనే భారత్ 4 గోల్స్ చేసి మ్యాచ్ పై పట్టు సాధించింది. మ్యాచ్ 5వ నిమిషంలో హర్మన్ ప్రీత్ గోల్ తో భారత్ ఖాతా తెరిచింది. 11వ నిమిషంలో అభిషేక్ గోల్ చేయడంతో ఆధిక్యం పెరిగింది. రెండో క్వార్టర్ లో 21వ నిమిషంలో హర్మన్ ప్రీత్, 24వ నిమిషంలో అభిషేక్ మరోసారి గోల్స్ చేశారు.